అయితే ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇప్పుడు రాజధానిలో ఎన్ సిరీస్ రోడ్స్ లో ఒకటైన N9 రోడ్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, రోడ్ అయితే మనకి మొత్తం కూడా 50 మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే వస్తుందండి. రోడ్డు వెడల్పు 50 మీటర్లు అయితే ఉంటుందన్నమాట. మొత్తం 6 లైన్లు అండి, సబ్ ఆర్టీఎల్ రహదారి అన్నమాట. దీనిలో మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఏమేమి ఉంటాయి ఏంటి, మామూలు రోడ్లకి ఈ రోడ్లకి ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది వీడియోలో చెప్పుకుంటూనే ఇప్పుడు ప్రస్తుతం వర్క్స్ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అనేది చూద్దామండి. కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, గతంలో వేసిన రోడ్డు పాడవడం వల్ల ఇప్పుడు మళ్ళా మనకి మధ్యలో రోడ్డు అయితే వేస్తున్నారు అనమాట. మొత్తం పాడైన రోడ్డునంతా తీసేసి మళ్ళా రోడ్డు అయితే కొత్తగా స్టార్ట్ చేసి వేస్తున్నారు. చూడొచ్చు, మొత్తం ఇది వచ్చేసి 12.5 అంటే 12.5 కిలోమీటర్లు అయితే వస్తుందండి. నార్త్ సౌత్ రోడ్స్ లో ఒకటి అన్నమాట. అలాగే ఈస్ట్ నుంచి వెస్ట్ రోడ్స్ కూడా ఉన్నాయండి. ప్రతి నార్త్ సౌత్ రోడ్స్ కి, ఈస్ట్ వెస్ట్ రోడ్స్ కి ఒక జంక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, N9 E9 రోడ్డు జంక్షన్ అన్నమాట అది. అక్కడ కూడా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. దీనిలో మెయిన్ గా ఏంటంటే అండర్ గ్రౌండ్ యూటిలిటీ డక్స్ అండి. భవిష్యత్తులో రోడ్లు మళ్ళీ తవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని పైప్ లైన్లు మరియు కేబుల్లు రోడ్డు కింద ఉండే విధంగా డిజైన్ అయితే డక్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అవతం అయితే ఉండదన్నమాట. దీనిలో మెయిన్ గా విద్యుత్ లైన్ అండి. విద్యుత్ కేబుల్ల కోసం కూడా ప్రత్యేక అండర్ గ్రౌండ్ నెట్వర్క్ అయితే ఉంచారనమాట. అలాగే నీటి సరఫరా, సేవరేజ్ అండి, తాగునీరు, రీసైక్లింగ్ చేసిన నీరు కూడా వేరు వేరు డ్రైనేజీస్ అయితే డక్లను అయితే ఏర్పాటు చేశారు. టెలికాం ఫైబర్ ఆప్టికల్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ టెలికమ్యూనికేషన్ కేబుల్ కూడా ప్రత్యేక కంటైన్మెంట్లు అయితే ఉంచారనమాట. వర్షపు నీరండి, డ్రైనేజీ వ్యవస్థ. భారీ వర్షాల సమయంలో కూడా రోడ్డు నీరు నిలవకుండా ఇరువైపులా కూడా కార్ కాంక్రీట్ డ్రైన్స్ అయితే నిర్మించారనమాట. గ్రీన్ బ్లూ కెనాల్ నెట్వర్క్ అండి. అంటే ఏంటంటే ఈ డ్రైన్లు అమరావతిలో ప్రధాన కాలువలకు అయితే అనుసంధించబడి అయితే ఉంటాయి అన్నమాట. తద్వారా నీరు త్వరగా బయటికి కాలువల్లో చేరుకునే విధంగా ఈ డక్కులను అయితే నిర్మించారండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, రోడ్డుకు సంబంధించి కూడా ఇక్కడ వర్క్స్ జరగడాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇది బిఆర్టీ స్టైల్ రోడ్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ అని మధ్యలో కూడా మనకి బస్సుకు సంబంధించి బిఆర్టీ స్టైల్లో అయితే ఉంటున్నాయండి ఈ రోడ్స్. అలాగే కాలినడకన వెళ్ళే వాళ్ళకి, అలాగే సైక్లింగ్ ట్రాక్స్ అయితే రోడ్డుకి ఇరువైపులా కూడా నిర్మిస్తున్నారన్నమాట. ఫుట్పాత్లు అండి, వికలాంగులు అలాగే బాటసారులు సౌకర్యంగా ఉండేలాగా విలాసమైన పేవ్మెంట్ ఫుట్పాత్లు కూడా నిర్మిస్తున్నారండి. గ్రీన్ బెల్ట్ అన్నమాట. వాహనాలు పొగ ధూళి నుండి మరీ ఈ డస్ట్ కూడా ఎక్కువ రాకుండా ఫుట్పాత్ అలాగే రోడ్డుకి ఇరుపక్కల కూడా మొక్కలు చెట్లతో కూడిన గ్రీనరీని అయితే ఫుల్ గా అయితే ఉంచుతున్నారన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి SRM యూనివర్సిటీ. దాని పక్కనే మనకైతే కొండవీటి వాగు అయితే ఉంటుందండి. ఇక్కడ చూడొచ్చండి, ఇది వచ్చేసి మనకి N9E11 జంక్షన్ అన్నమాట. దాని పక్కనే మనకి కొండవీటి వాగు అయితే ప్రవహిస్తుంటుంది. దాని మీద ఈ N9 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జి అయితే నిర్మిస్తున్నారండి. అలాగే కొండవీటి వాగు పనులు జరగడాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చండి, మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించి ఈ సామాగ్రి అంతా తీసుకొచ్చి అయితే పెట్టారనమాట. రాడ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ వాటర్ పైప్ లైన్స్ అండి, వాటికి సంబంధించి ఇక్కడ అయితే అమరుస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ కొండవీటి వాగండి అదంతా వచ్చేసి. ఇది వచ్చేసి SRM అనమాట. అది క్యాంపస్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చండి, బ్రిడ్జిని ఎలాగైతే రెడీ చేస్తున్నారు ఏంటి అనేది.
ఈ కొండవీటి వాగులోకి కలిసే విధంగా ఇక్కడ డ్రైనేజీ డక్స్, అంటే ఏదైతే ఈ గ్రీన్ బ్లూ కెనాల్ నెట్వర్క్, అంటే ఈ రీయూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో మళ్ళా మనకి కొండవీటి వాగులో కలిసే విధంగా అయితే రెడీ చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ నిర్మించి ఉండడాన్ని కూడా చూడొచ్చండి. ఇలా రోడ్డు కింద భాగంలోనే మనకి డ్రైనేజీ డక్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చండి, ఇవి డైరెక్ట్ గా ఏదైతే ఈ కృష్ణా వాటర్ ఇవి ఉన్నాయో మన రాజధాని ప్రాంతంలోకి వచ్చే విధంగా భారీ పైప్ లైన్ వ్యవస్థ అండి ఇదంతా. దాని పక్కనే చూసుకుంటే మీరు డ్రైనేజీ డక్స్ కానీ, అలాగే రీయూజ్డ్ వాటర్ లైన్స్ సంబంధించి పైప్ లైన్స్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఐసిటిసి అండి, ఐసిటి అండి, అంటే ఇంటర్నెట్ కేబుల్ లైన్స్ అన్నమాట. వాటికి సంబంధించిన సామాగ్రి ఇదంతా. ఏదైతే గతంలో ఈ పైప్ లైన్స్ కి సంబంధించి పైపులు డ్యామేజ్ అయినాయో వాటన్నిటిని ఏదైతే వాటర్ ప్రూఫ్ లేయర్ కి సంబంధించి ఓపెన్ లో వదిలేయడం వల్ల ఇలా డ్యామేజ్ అయితే అయింది, వాటన్నిటిని ఒక దగ్గర చేర్చి దానిపైన ఉన్న లేయర్ ని అయితే రిమూవ్ చేస్తున్నారండి. మళ్ళా కొత్త వాటర్ ప్రూఫ్ లేయర్ ని అయితే సెట్ చేస్తున్నారు అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి N9E13 రోడ్ అండి. ఇది ఆ E13 రోడ్డు కూడా చూడొచ్చు మీరు. మనకి ఏదైతే మంగళగిరి కొండ మీద ఉంటుందో అదే అనమాట E13 రోడ్డు. అలాగే డివైడర్ కి ఇరుపక్కల కూడా ఇలాగా ఎర్ర మట్టిని అయితే పోస్తున్నారండి. ఈ గ్రీనరీకి ఎదుగుదలకి మంచి పోషకాలు ఉన్న మట్టి అన్నమాట. మనం ఎక్కడ చూసినా కానీ రాజధానిలో ఈ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయండి. దీనిలో ఏంటంటే మళ్ళా మనం స్మార్ట్ సిటీ ఫీచర్స్ చూసుకుంటే స్మార్ట్ వీధి దీపాలండి, సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ తో పనిచేసే సోలార్ ఎల్ఈడి దీపాలను అయితే రోడ్డుకి ఇరుపక్కల కూడా అమరుస్తున్నారు అన్నమాట. సీసీటీవీ ట్రాఫిక్ మానిటరింగ్ అండి, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రత కోసం సీసీ కెమెరాలు అలాగే స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ చూడొచ్చండి, N9E14 రోడ్ అన్నమాట. ఇది ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి నిడమర వరకు అయితే ఉంటుందండి ఈ రోడ్డు. చూడొచ్చు ఇక్కడ కూడా మనకి ప్రతి ఒక్క రోడ్డు కూడా చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఏదైతే ఈ N సిరీస్ కి ఈ సిరీస్ రోడ్స్ కి జంక్షన్లు ఉంటాయో అక్కడ కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఈ రోడ్డు కనుక పూర్తయితే మనం డైరెక్ట్ గా ఏదైతే మన సెక్రటరియట్ ఉందో ఇప్పుడు వెలగపూడి సచివాలయం, అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ నిడమర వరకు మనం 5 నిమిషాల్లో అయితే వచ్చేయచ్చండి ఈ రోడ్స్ అన్ని, ఈ రోడ్డు కనుక పూర్తయితే. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. జై అమరావతి, జై జై అమరావతి.